క్షణముక్తేశ్వర స్వామి ఆలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ అయినవిల్లి మండలంలో కొలువై ఉన్నది ఈ క్షణముక్తేశ్వర స్వామి ఆలయం. స్థల పురాణం ప్రకారం గౌతమి నది తీర అత్యంత పురాతనమైన దేవాలయం. రావణ వధ తర్వాత ఆ బ్రహ్మహత్యా పాపం పోగొట్టుకోవటానికి శ్రీరాముడు ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్టాపన చేశారు. ఒకసారి ఈ ముక్తేశ్వరం మీదుగా పుష్పక విమానంలో వెడుతుంటే ఇక్కడికి రాగానే విమానం ఆగిపోయింది. అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్తే అక్కడ పెద్ద పుట్ట కనిపించింది. దానిలో ఒక దివ్య జ్యోతిర్లింగం మిరుమిట్లు గొలిపే కాంతితో దర్శనమిచ్చింది. దానికి దగ్గరలో శ్రమణి అనే తాపసి ధ్యానంలో కనిపించింది. రాముడు ఆమెను సమీపించగానే ఆమె కళ్ళు తెరిచి పురుషోత్తముడైన శ్రీ రామదర్శనం చేత తనకు శాప విమోచనమయ్యిందని తెలిపింది. పుట్టలోని జ్యోతిర్లింగం వద్ద రాముడు పంచాక్షరి జపించాడు. వెంటనే పరమేశ్వరుడు దాని నుండి ప్రత్యక్షమయ్యాడు. తాపసి శ్రమని శివ దర్శనంతో జ్యోతిర్లింగంలో ఐక్యమైపోయింది. శ్రీరాముని కోరికపై శివుడు ఇక్కడే జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఒక క్షణ దర్శన భాగ్యం వలన శ్రమనికి మోక్షమిచ్చిన జ్యోతిర్లింగం కనుక అది క్షణముక్తేశ్వర క్షేత్రమైంది. శ్రీరాముడు ఈ లింగ ప్రతిష్టాపన చేసి బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తుడయ్యాడు కనుక ఆలయం త్రేతాయుగానికి చెందినది. సప్తమహారుషులు ఇక్కడికి వచ్చి స్వామిని అర్చించారు. క్షేత్రపాలకుడు కేశవస్వామి శ్రావణ అశ్వయుజ కార్తీక మాసాలలో శివరాత్రికి విశేషంగా ఇక్కడ పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయం సమీప నగరమైన అమలాపురమునకు 12 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో, రాజమహేంద్రవరంకు 50 కిలోమీటర్ల దూరంలో వేంచేసి ఉన్నది. శివాయ హర హర శివాయ హర హర శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర శివాయ హర హర శివాయ